నమస్కారం వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో ముందుగా మీ అందరికీ కూడా కార్తీక సోమవార శుభాకాంక్షలు కార్తీక మాసం అంతా కూడా ప్రత్యేకమైనదే అందులో కార్తీక సోమవారం ఇంకా ప్రత్యేకమైనది సో ఈ సోమవారం కూడా మీకోసం రెండు మంచి రెసిపీస్ తో వచ్చేసాను మరి రెండు రెసిపీస్ లో ఒకటి మనం చక్కని స్వీట్ తో మన షోని స్టార్ట్ చేద్దాం సో జనరల్ గా స్వీట్స్ అన్ని రకాలు కూడా నాకు ఇష్టమే కాకపోతే హల్వా అంటే ఇంకా ఇష్టం అన్నమాట సో జనరల్ గా మీరు హల్వా చేసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు నేను కొంచెం డిఫరెంట్ గా చేయబోతున్నాను సో అదేంటంటే గుమ్మడికాయ గోధుమ పాల హల్వా చూసారా గుమ్మడికాయ కలుస్తుంది గోధుమ పాలు వీటన్నిటితో కలిపి ఒక మంచి హల్వా చేయబోతున్నాను సో ఏ మాత్రం మిస్ కాకుండా ప్రాసెస్ ఫాలో అవ్వండి నేనైతే ఇప్పుడు ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తా గుమ్మడికాయ గోధుమ పాల హల్వాని స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం ఇందులో నెయ్యి వేసుకుందాం సో హల్వా కాబట్టి కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది ఈ నెయ్యి మనకి కరగాలి ఇందులో గుమ్మడి గింజలు అలాగే ఓకే జీడిపప్పు వేసుకున్నాం కదా ఇది కొంచెం మనకి చిట్పట్లాడతాయి కాబట్టి జస్ట్ అలా లైట్ గా ఫ్రై అవుతుంది కొంచెం చిట్పట్ తగ్గిన తర్వాత మనం తీసుకొని ఇందులోనే మనం గుమ్మడికాయ తురుముని యాడ్ చేసేసుకుందాం సో ఈ గుమ్మడికాయ తురుముని మనం చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా కొంచెం పోయి మనకి నెయ్యిలో ఇది వేగాలి సో ఈ నెల అంతా కూడా మనం శాలిగ్రామ అంటే విష్ణువే శాలిగ్రామ రూపంలో ఈ నెల ఉంటారు సో దాంతో పాటు తులసికి కూడా మనం ఒకేసారి పూజ చేస్తూ ఉంటాం అంటే విష్ణువు శాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు తులసికి ఇంకా ప్రత్యేకత ఉంటుందంట అండ్ అలాగే కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజిస్తూ ఉంటారు కాబట్టి మనం తెలుసు కార్తీక మాసం అంటే అసలు సుబ్రహ్మణ్య స్వామికి ఇంకొక పేరు కూడా కార్తికేయ అని వస్తూ ఉంటుంది ఈ మాసం అంతా కూడా ఎక్కువ అతనికి పూజలు చేస్తూ ఉంటారు అలాగే అయ్యప్ప స్వామికి పూజ చేస్తూ ఉంటారు ఎందుకంటే దీక్షలు కూడా మొదలవుతాయి కాబట్టి అయ్యప్ప స్వామికి కూడా ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే శివుడు విష్ణువు సోమవారం వచ్చిందంటే శివుడు కార్తీక సోమవారం వచ్చిందంటే శివుడు అలాగే కార్తీక శుక్రవారంలో శాలిగ్రాముని పూజిస్తాం తులసి మొక్కకు పూజ చేసుకుంటాం తులసి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాం శుక్రవారం పూట అండ్ అలాగే నోములు వ్రతాలు ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది అండ్ అలాగే కార్తీక మాసం కూడా మనకి మన ఇండియాలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది మనకి ఒక టైం అంటే నవంబర్లో మనం చేసుకుంటూ ఉంటాము కానీ గుజరాత్లో ఇంకోలా చేసుకుంటారు ఇలా ప్రతి ఒక్క స్టేట్లో కూడా కార్తీక మాసం అనేది కొంచెం మారుతూ ఉంటుంది ఓకే సో గుమ్మడికాయ మనకి ఇలాగ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొబ్బరి పాలు వేసేసుకుందాం అలాగే మనం అనుకున్నాం కదా గుమ్మడికాయ గోధుమ పాల హల్వాని కాబట్టి గోధుమ పాలు కూడా తీసుకున్నాను ఇది కూడా వేసేసుకుందాం కొబ్బరి పాలు గోధుమ పాలు రెండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పంచదార కూడా వేసేసుకుందాం సో ఏంటంటే గుమ్మడికాయ మనకి ఈ పాలలో ఉడుకుతుంటుంది చూసుకొని ఓకే పంచదార కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇదంతా బాగా ఉడికి పంచదార కూడా కరిగి మనకి హల్వా మీకు తెలిసిందే కదా చాలా దగ్గరకు అవుతుంది అన్నమాట.
సో పంచదార కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోనే మనం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. సో ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. సో అది కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకుందాం. ఓకే, సో చూద్దాం. ఎస్, చూసారా హల్వా అంతా కూడా మనకి దగ్గర పడింది. సో ఒక్కసారి మళ్ళీ మనం దీన్ని జస్ట్ కలుపుకొని ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. ఫస్ట్ అయితే దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. ఫైనల్గా ఒక పోపు ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. సో నెయ్యి మనకి కొంచెం కరగాలి. సో మనకి ఓన్లీ ప్యూర్ గుమ్మడికాయ ఫ్లేవర్ తెలియడానికి, గోధుమ పాల ఫ్లేవర్ తెలియడానికి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ యూజ్ చేయట్లేదు. కావాలి అంటే మీరు వేసుకోవచ్చు, బాదం కానీ ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో నెయ్యి కరిగింది కదా, ఇందులోనే నేను కొంచెం గుమ్మడి గింజలు కూడా వేసుకొని ఒక్కసారి జస్ట్ అలా ఫ్రై చేసుకొని హల్వా పైన గార్నిష్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, కమ్మగా గుమ్మడికాయ గోధుమ పాల హల్వా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని ఒకసారి చూసేయండి. గుమ్మడికాయ గోధుమ పాల హల్వాకి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము 1 కప్పు, గోధుమ పాలు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 2 టీ స్పూన్లు, నెయ్యి 1/4 కప్పు, జీడిపప్పు 10, గుమ్మడి గింజలు 3 టీ స్పూన్లు. గుమ్మడికాయ గోధుమ పాల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని గుమ్మడి గింజలు, జీడిపప్పు వేసి కొంచెం వేగాక గుమ్మడి తురుము కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు, గోధుమ పాలు, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని మరో పాన్ లో నెయ్యి వేసుకుని గుమ్మడి గింజలను వేయించుకోవాలి. చివరిగా హల్వాను సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి వేయించుకున్న గుమ్మడి గింజలు వేసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ గోధుమ పాల హల్వా రెడీ. గుమ్మడికాయ గోధుమ పాల హల్వా కావలసిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా టేస్టీగా ఉంది, ముఖ్యంగా చాలా కమ్మగా ఉంది. ఎందుకంటే నెయ్యి వేసాం కదా, సో కమ్మగా ఉంది. దాంతోపాటు గుమ్మడికాయ చక్కగా ఉడికింది. గోధుమ పాలు, కొబ్బరి పాలు 2 మిక్స్ చేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. దాంతోపాటు గుమ్మడి గింజలు నోటికి తగులుతుంటే ఇంకా బాగుందన్నమాట. సో స్వీట్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. చాలా 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 టేస్టీగా ఉంది. సో ఒక స్వీట్ ఐటమ్ చేస్తాం. నెక్స్ట్ ఒక హాట్ ఐటమ్ కూడా చేస్తే బాగుంటుంది కదా, అందుకే నెక్స్ట్ నేను గుంత పొంగనాలు చేయబోతున్నాను. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. సో పొంగనాలని చెప్పాను కానీ ఏ పొంగనాలో మీకు చెప్పలే కదా. జనరల్ గా గుంత పొంగనాలు అందరూ చేసిందే,
కాకపోతే ఇప్పుడు నేను కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను. అదే గుమ్మడికాయ పొంగనాలు. సో గుమ్మడికాయ పొంగనాలే కదా, ఏదైనా గుమ్మడికాయ యాడ్ చేసి పీసెస్ యాడ్ చేసి చేస్తా అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. సో ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఫాలో అవుతుంటే మీకే అర్థమవుతుంది నేను ఏ రెసిపీ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే గుమ్మడికాయ పొంగనాల్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. అండ్ ఇందులో గోధుమ పిండి తర్వాత మైదా రెండు హాఫ్ హాఫ్ వేసుకుందాం. అండ్ ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు అలాగే కొంచెం బేకింగ్ సోడా, తర్వాత చెక్క పొడి, తర్వాత ఆమ్చూర్ పొడి, ఆమ్చూర్ పౌడర్. సో ఆమ్చూర్ పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఇందులో వాల్నట్ తురుము కూడా వేసుకోవాలి. అండ్ అలాగే తర్వాత జాజికాయ తురుము కూడా వేసుకోవాలి. ఓకే, సో ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో చూసారా, మనం గుమ్మడికాయ ప్యూరీ వేసే ముందు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి రెగ్యులర్ పొంగనాలు అయితే బాగా స్పైసీగా చేసుకుంటూ ఉంటాం, లేదా నార్మల్గా ఆనియన్ అవన్నీ వేసి చేసుకుంటూ ఉంటాం. కానీ ఇదైతే మాత్రం చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్ వాటి కింద చాలా బాగుంటుంది. ముఖ్యంగా నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆమ్చూర్ వేసాం, సో పులుపులుగా ఉంటుంది. చెక్క పౌడర్ వేసాం కాబట్టి లైట్గా ఘాటుగా ఉంటుంది. సో ఇలా అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి ఇందులో తెలుస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం పంచదార. సో మరీ ఎక్కువ వేయద్దు, బాగా స్వీట్ అయిపోతుంది. మనకి అన్ని ఫ్లేవర్స్ కూడా అలా టచ్ అవ్వాలి కాబట్టి అన్నీ కూడా మనం కొంచెం కొంచెం వేసుకుందాం. ఓకే, పంచదార కూడా వేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం గుమ్మడికాయ జ్యూస్ కూడా వేసేసుకుందాం. కొంచెం గుమ్మడికాయ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ జ్యూస్తోనే మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అలా మిక్స్ చేసుకుంటూ మిగిలిన ప్యూరీ కూడా యాడ్ చేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మనం పాలు వేసుకుందాం. పాలు కూడా మనం యాడ్ చేసుకొని ఇప్పుడు కంప్లీట్ మనం సో పాలు వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మరీ గట్టిగా అయిపోతే కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. సో మీకు పొంగనాల బ్యాటర్ ఐడియా ఉంటుంది కదా, యాజ్ టీజ్ అలా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా నేను పొంగనాల బ్యాటర్లా మిక్స్ చేసి పెట్టుకుంటాను. సో మొత్తం ఇలా దోశ బ్యాటర్లా రెడీ చేసి పెట్టుకున్నాను, బాగా మిక్స్ చేసి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే పొంగనాల ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో జస్ట్ లైట్గా మనం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు పొంగనాలు వేసేసుకుందాం.
ఇలా మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. సో కొంచెం మనకి ఉడకాలి, అంటే లోపల ఉడికిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. సో చూసారు కదా, చక్కగా చాలా డిఫరెంట్గా సింపుల్గా చేసేసుకున్నాము. గుమ్మడికాయ దొరికినప్పుడు అంటే ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో మీరు ఇలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడం చాలా బెటర్. ముఖ్యంగా కార్తీక మాసంలో గుమ్మడికాయ కూడా చాలా ఎక్కువ దొరుకుతుంటుంది. అంటే నైవేద్యాలు చేస్తారు గుమ్మడికాయతో, ఇలా హల్వా కానీ కూరలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా కార్తీక మాసంలో గుమ్మడికాయతో చేసిన ఎక్కువ స్వీట్స్ కానీ గుమ్మడికాయ కర్రీస్ ఇవన్నీ తినాలి అంటూ ఉంటారు. సో మీరు కొంచెం డిఫరెంట్గా ఇలా పొంగనాలు కానీ స్వీట్స్ కానీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయడం చాలా మంచిది. దాంతోపాటు గుమ్మడికాయ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి. సో ఇది కొంచెం కాలడానికి టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, సో చూద్దాం మనకి ఒక్క సైడ్ కాలిందో లేదో. ఎస్, చూస్తూ ఉంటే చక్కగా ఉడికింది అనిపిస్తుంది. దీన్ని మనం రెండో వైపు కూడా తిప్పుకుందాం. కాలింది చూసారు కదా. దీన్ని విరిగిపోకుండా రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి. సో ఆయిల్ వేసాం కాబట్టి మనకి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా ఎంత ఈజీగా మనకి పొంగనాలు అయిపోయాయో. సో ఒకవైపు చక్కగా కాలిది, రెండో వైపు కూడా తిప్పుకున్నాము. ఒక సైడ్ కాలుతున్నప్పుడే మనకి లోపలంతా కూడా ఉడుకుతుంది కాబట్టి రెండో సైడ్ తిప్పుకొని జస్ట్ కొంచెం సేపు కాల్చుకుంటే సరిపోతుంది. సో సర్వింగ్ ప్లేట్ తెచ్చుకునే లోపు మనకి రెండో వైపు కూడా చక్కగా కాలిపోతుంది. సో వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుంటా. ఓకే, ఆఫ్ చేసేసుకొని వీటిని చక్కగా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, సో చక్కగా ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి మనం గార్నిషింగ్ కూడా చేసుకోవచ్చు. సో పైనుంచి ఫస్ట్ చోకో చిప్స్ వేసుకుందాం. అండ్ దీంతో పాటు పైనుంచి తేనె కూడా స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే, సో చూసారా చూడ్డానికి చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో రెడీ అయిపోయింది గుమ్మడికాయ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందే నీకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. గుమ్మడికాయ గుంత పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: మైదా అరకప్పు, గోధుమ పిండి అరకప్పు, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు తగినంత, జాజికాయ తురుము 1 టీ స్పూన్, చెక్క పొడి 1 టీ స్పూన్, వాల్నట్స్ పావు కప్పు, పంచదార 2 టీ స్పూన్లు, గుమ్మడికాయ ప్యూరీ 1 కప్పు, పాలు అరకప్పు, నూనె 4 టీ స్పూన్లు, తేనె 2 టీ స్పూన్లు, ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్, చోకో చిప్స్ కొద్దిగా. గుమ్మడికాయ గుంత పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, మైదా, ఉప్పు, బేకింగ్ సోడా, చెక్క పొడి, ఆమ్చూర్ పొడి, వాల్నట్, జాజి పొడి, పంచదార, గుమ్మడికాయ జ్యూస్, పాలు పోసుకొని దోస బ్యాటర్ లా కలుపుకోవాలి. ఆ తర్వాత పొంగనాల పాన్ లో నూనె వేసుకొని దోస బ్యాటర్ ను కొంచెం కొంచెంగా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి చోకో చిప్స్ జల్లుకొని తేనె వేసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ గుంత పొంగనాలు రెడీ. గుమ్మడికాయ గుంత పొంగనాలు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
చాలా టేస్టీగా ఉంది. ఇందులో తింటున్నప్పుడు నాకు కొంచెం పులుపులుగా తగులుతుంది, దాంతోపాటు లైట్గా ఘాటు కూడా ఉంది, చెక్క పౌడర్ వేసాం కదా, అండ్ పైన ముఖ్యంగా తేనె, ఈ చోకో చిప్స్ ఇవన్నీ వేసాం కదా. సో వీటి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. తింటున్నప్పుడు తీయగా, కొంచెం స్పైసీగా, కొంచెం ఘాటుగా, కొంచెం పులుపులుగా, ఇలా అన్ని ఫ్లేవర్స్ కూడా టచ్ అవుతూ చాలా టేస్టీగా ఉంది. సో గుమ్మడికాయ ఫ్లేవర్ కూడా చాలా పర్టికులర్గా తెలుస్తుంది. మీ అందరూ కూడా ఎప్పుడైనా పొంగనాలు చేసుకుందాం అనుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే మీకు కూడా ఈ టేస్ట్ చాలా నచ్చుతుంది. అండ్ చూసారు కదా, ఈరోజు మీకోసం గుమ్మడికాయతో 2 డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ని చేసి చూపించాను. చక్కగా నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, చూడలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ డిషెస్ ని నేర్చుకోవచ్చు. సో మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటకాలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.